హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి సర్వే గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ సర్వే? సర్వే అంటే ఏంటిది అసలు? నెసెసిటీ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వే. సర్వే యొక్క ఆవశ్యకత, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈ క్లాస్లో. అలాగే చరిత్ర, సర్వే యొక్క పూర్వ చరిత్ర గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సర్వే. సర్వే అనగా ఏదైనా సంస్థ గురించి కానీ, ఏదైనా విషయం గురించి కానీ, వస్తువు గురించి కానీ సమగ్రమైన పూర్తి వివరములు సేకరించి శాస్త్రీయబద్ధంగా అట్టి వివరాలను భద్రపరచడాన్ని సర్వే అంటాం. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ల్యాండ్ సర్వే గురించి తెలుసు. అలాగే భూమికి సంబంధించిన వివరములు రైతుల వారీగా ప్రతి రైతు యొక్క భూమి హద్దు, వాటి యొక్క కొలతలు, విస్తీర్ణము, అలాగే పటం, మ్యాపు, భౌగోళిక గుర్తులు, భూమి తరము, దాని విలువ, శిస్తు మొదలగు వివరాలను అన్నీ సేకరించి చట్టపరంగా గుర్తించి భద్రపరచడాన్ని మనం భూమికి సంబంధించిన సర్వే అని అంటున్నాం. అంటే సర్వే యొక్క నెసెసిటీ, ఇంపార్టెన్స్ ఏంటి, ఆవశ్యకత ఏంటి అసలు సర్వే అంటే ఇప్పుడు దాన్ని తెలుసుకుందాం. నెసెసిటీ, ఇంపార్టెన్సెస్ వచ్చేసి ప్రతి రైతుకు సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన భూముల హద్దులు నిర్ణయించుట, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రభుత్వేతర అనగా పట్టదారుల నుంచి న్యాయపరమైన శిస్తు ప్రభుత్వం ఖజానాకు రాబట్టుట, అలాగే రోజువారీ కార్యక్రమంలో వారి మధ్య ఏదైనా భూ సరిహద్దు వివాదం తలెత్తినట్లయితే సర్వే చేసి రికార్డుల ఆధారంగా వారికి సరైన చట్టపరమైన న్యాయం, రక్షణ కల్పించుటకు, అలాగే పంటల వివరములు ప్రభుత్వము తెలుసుకున్నట్టుకు ఇలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది సర్వే యొక్క ఇంపార్టెన్స్, ఆవశ్యకత. నెక్స్ట్ వచ్చేసి సర్వే పూర్వం చరిత్ర. అసలు ఈ సర్వే అనేది ఎలా పుట్టింది? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సర్వే. క్రీస్తు శకం 1571 సంవత్సరంలో ఆ ప్రాంతంలో అక్బర్ పాలనలో మొట్టమొదటిసారిగా భూమి శిస్తును క్రమబద్ధరించుటకు సర్వేలు నిర్వహించడం జరిగింది. భూమిని మదింపు చేసి వర్గీకరించి అప్పుడు 19 సంవత్సరాల పంట సరాసరి తీసి పంటలో 1/3 వంతు విలువను శిస్తుగా నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాలకు ఒకసారి బందోబస్తు సెటిల్మెంట్ జరిగేది. అక్బర్ పాలన తర్వాత కాలంలో వచ్చిన రాజులు ఎవరు భూమి శిస్తు విధింపుపై ఎక్కువ శ్రద్ధ చూపలేకపోయారు. భూమి శిస్తును ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా అన్యాయంగా, హింసయుతంగా, దౌర్జన్యంగా వసూలు చేసేవారు. భూమి శిస్తు ద్వారానే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చేది. తర్వాత 1817 సంవత్సరంలో రైతువారి బందోబస్తు పద్ధతి ప్రవేశపెట్టమని కోర్టు వారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను కోరడం జరిగింది. ఈ పద్ధతి ప్రకారం ప్రతి రిజిస్ట్రార్ పట్టదారుని భూమి యజమానిగా గుర్తించడం జరిగింది. అలాగే భూమి శిస్తును ప్రభుత్వం ప్రత్యక్షంగా చెల్లించడం జరిగింది. భూమి కౌలుకివ్వడము, తాకట్టు పెట్టడము, బహుమతిగా ఇవ్వడము, అమ్ముకోవడము, విస్తీర్ణం పెంచుకునుట, తగ్గించుకొనడం కానీ, పూర్తిగా వదులుకోవడం కానీ, పంట నష్టం ఏదైనా జరిగితే శిస్తును తగ్గించమని ప్రభుత్వాన్ని కోరడం మొదలగు హక్కులు రైతులకైతే సంక్రమించినాయి. శిస్తు ధాన్య రూపంలో కాక ద్రవ్య రూపంలో చెల్లించడం అయితే మొదలైంది. తర్వాత 1828 నుండి 1857 మధ్యకాలంలో బ్రిటిష్ పరిపాలనలో పంటల ధరలు బాగా తగ్గిపోవడం జరిగింది. అది 1/4 వంతుకు పడిపోయింది. దీన్ని రైతులు శిస్తు చెల్లించడం భరించరానిదైంది. భరించరానిదైనది. ఇట్టి సమయంలోనే కొన్ని సర్వే పద్ధతిలో ప్రయోగాలు చేయడం జరిగింది. ఇది ఫైమస్ పద్ధతి, కాస్రా పద్ధతి, సింపుల్ ట్రయాంగులేషన్, సాధారణ త్రికోణమి పద్ధతి కానీ, వంపులు ఎక్కువగా ఉన్నప్పుడు అంతర్బలాల్లో త్రికోణం మీద పెద్ద ట్రయాంగిల్ విత్ ఆఫ్సెట్ ఇన్సైడ్ ఫీల్డ్. ఫిఫ్త్ వచ్చేసి మనకు సమతల వల్ల పద్ధతి కానీ, ఖండపటం పద్ధతి, బ్లాక్ మ్యాప్ పద్ధతి కానీ, పుంగునూరు పద్ధతి,
అలాగే వికర్ణ అంతర్బల పద్ధతి డయాగ్నల్ ఆఫ్సెట్ సిస్టమ్ కానీ. తర్వాత వచ్చేసి 1948 పూర్వం 1948 పూర్వం హైదరాబాద్కు రాజధాని ఉండేది. హైదరాబాద్కు రాజ్యాధికారిగా ఉండెను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు ముందు హైదరాబాద్ ప్రభుత్వంలో 17 జిల్లాలు ఉండే. హైదరాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, గుల్బర్గా, నాందేడ్, ఇట్లా పర్బాని, ఉస్మానాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, రాయచూర్, బీదర్, బీడ్, ఔరంగాబాద్. ఈ 17 జిల్లాలు మన హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేటివి. అప్పుడు ఆంధ్రలో ఉన్న సర్కార్ జిల్లాలు, రాయలసీమ జిల్లాలు మద్రాసు రాష్ట్రంలో ఉండేటివి. తేదీ 1/11/1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పై చెప్పిన వాటిలో 1 నుండి 9 గల జిల్లాలేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 10 నుంచి 12 వరకు కర్ణాటక, 13 నుంచి 17 వరకు మహారాష్ట్రలో కలిసి ఉండేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సర్వే మరియు బౌండరీ యాక్ట్ చట్టం 1923, అదే తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1317 ఫస్ట్లీ అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ల్యాండ్ ఎల్ఆర్ యాక్ట్ 1317 ఫస్ట్లీ అమల్లో ఉన్నప్పటికీ తేదీ 1/8/1959 నుండి ఆంధ్రప్రదేశ్ ఎస్ఎండ్బి యాక్ట్ 1923 పొడిగించడం జరిగింది. అందులో తెలంగాణలో జరిగిన సర్వే బాంబే సిస్టమ్ ఆఫ్ సర్వే గోల్డ్స్మిత్, లింగేట్ నన్ను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఇది అచ్చంగా ఎట్లాంటి పొంగునూరు పద్ధతిలో పోలి ఉంటుంది. అనగా 3 లేక 4 రైతుల యొక్క పొలాలను ఒకే జీలైన్పై తీసుకొని అన్ని పొలములకు వంపులు ఆఫ్సెట్గా తీయడం దాని ద్వారా ప్రతి రైతు పొలం యొక్క విస్తీర్ణము లంబకోణ త్రిభుజం లేక సమాంతర చతుర్భుజంగా వేసి లెక్క కట్టేవారు. తెలంగాణ ప్రాంతంలో అవే రికార్డులు ఉన్నందున రోజువారీ పనిలో ఎల్ఆర్ యాక్ట్ 1317 ఫస్ట్ సెక్షన్ని ఉపయోగిస్తారు. మిగతా కొత్త సర్వే పనులకు మాత్రం ఏపీ బౌండరీ యాక్ట్ ఏదైతే 1923 ఉందో దాన్ని ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉన్న సర్వే పద్ధతులు. సిస్టమ్ ఆఫ్ సర్వే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డయాగ్నల్ అండ్ ఆఫ్సెట్ సిస్టమ్. తెలంగాణ ప్రాంతంలో వచ్చేసి మరాఠవాడ సిస్టమ్. ఇది తెలంగాణ ల్యాండ్ సర్వే యొక్క హిస్టరీ.